తరుణ్ చెన్నకేశవ పీఠాధిపతి ఆశీస్సులతోటి మన మాటలు పలనాటి ఆచారం యూట్యూబ్లో పెట్టేటి వీడియోలు అందరూ చూస్తున్నారే కానీ దాన్ని లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఆ పలనాటి ఆచారాన్ని ఇంప్రూవ్ చేసేటి యూట్యూబర్ దాసరి వెంకటేశ్వరరావు గారికి నా నమస్కారాలు. చూసిన వారు ప్రతి ఒక్కరూ మన పలనాటి ఆచారాన్ని ఇంకా 10 మందికి తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు షేర్ చేసుకోండి, లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇట్లు పిన్నర్ సింహాద్రి విద్యావస్తు. ఏడు సార్లు వేగిలు చేసి ఆ 7 ఏపుగా పండి కైవాలి ఉన్నాయి జొన్న కంకులు, తెల్ల జొన్న కంకులు. అట్టి సమయాన ఈ యొక్క తెప్పలనాయుడు పోయినాడు. తెప్పలనాయుడు పోయి, ఓహో మహారాజా, మంత్రులారా, మా యొక్క పల్నాటి రాజ్యానికి కరువు కాటకం వచ్చి ఉన్నారు. అట్టి సమయంలో మాకు మాత్రం మా రాజు అనుగురాజు మీ యొక్క రాజ్యానికి వచ్చి మా పశువులకి, గోవులకి, ఆ అశ్వాలకి, ఏనుగులకి మీ యొక్క మేతలు ఇవ్వమని మనల్ని పంపించి ఉన్నారు అని చెప్పి ఆ యొక్క రాజుకు వివరించినారు. సరే, ఎవరిదైనా కష్టమే, పరాయి రాజ్యం నుంచి వచ్చినాడు, వాళ్ళకి రాజ్యానికి కష్టకాలం వచ్చిందని ఆ యొక్క వీరభీమరాజు ఆ యొక్క మంత్రులు పిలిచి, ఓహో మంత్రులారా, ఉత్తమారామిరెడ్డి, సత్యమారామిరెడ్డి, మీరు మాత్రం వాళ్ళకు తగువైన ఆ యొక్క మేతలు ఇచ్చి 7 నాగార్జున బండ్ల మీద ఆ మేతలు కోసి ఇక పంపమంటారు అన్నాడు. ఈ 7 నాగార్జున బండ్ల మీద మేతలు కోసి ఆ సైన్యము ఈ యొక్క తెప్పలనాయుడు మేతలు కోసుకొని బండ్ల మీద ఎత్తించుకొని పోతున్న సమయంలో ఈ ఉత్తమారామిరెడ్డి, ఈ సత్యమారామిరెడ్డి మంత్రులు ఏమని చేస్తున్నారయా, ఆ యొక్క తెల్లదొన్న కంకులు ఓసబియ్యం గావించి ఆ ఓసబియ్యం రాలగొట్టి వారికి మాత్రం ఆ పలహారంగా పెట్టి మీరు మాత్రం మీ రాజుగారికి పలహారం ఇవ్వమన్నారు. ఆ ఉత్తమారామిరెడ్డి, సత్యమారామిరెడ్డి ఆ యొక్క మూట కట్టుకొని, అయ్యా తెప్పలాడు వస్తూ ఉన్నాడు. ఆ యొక్క గోవులకి, ఆ యొక్క అశ్వాలకి, ఏనుగులకి మేతలు 7 నాగార్జున బండ్ల మీద తీసుకొచ్చి ఆ యొక్క అనుగురాజుకు ఒప్పచెప్పినాడు. ఒప్పచెప్పి ఆ యొక్క ఓస బియ్యం తెచ్చి అయ్యా ఎవరికి ఒప్పచెప్పినాడు, ఆ తెప్పలనాయుడు ఆ యొక్క బ్రహ్మనాయుడు తల్లి యొక్క శీలాంబ. అప్పుడు శీలాంబదేవి ఏమంటున్నాదయ్యా, ఆ యొక్క తెప్పలనాయుడిని 20 ఏళ్ళ తెచ్చివంటరాడు తెప్పలనాయుడు, నీవు 7 తెల్లదొన్నల పోరు. ఈ కత్తి మోసం ఏమో అయ్యి ఆ యొక్క రాజు కూడా ఆ యొక్క అనుగురాజుకు పంపించి ఉన్నారు. అటు అనుగురాజుకు పంపించిన తర్వాత ఆ ఓస బియ్యం కూడా తిన్నారు. తిని ఆ యొక్క తెచ్చిన ఒక మేతలు ఆ యొక్క 7 రోజులు ఆ యొక్క తెల్లదొన్న సేలు నువ్వు మాత్రం అన్ని బేరం చేసుకొని మనకు తీసుకొచ్చి మేతలు మన అశ్వాలకి, గుర్రాలకి, ఏనుగులకి, ఒంటిలకి మన మేతలు కావాలయ్యా, మరలా పొమ్మన్నాడు. అప్పుడు ఆ యొక్క తెప్పలనాయుడు ప్రయాణమయ్యి నేను వరవేమరాజు పట్నానికి పోతూ ఉన్నాడు. ఈ యొక్క ఓరవేమరాజు పోతూ 12,000 మంది గోసాయి బంట్లు వెంట పెట్టుకొని పోయినాడు సైన్యాన్ని. అనగా ఈ గోసాయి బంట్లు ఎవరనగా పల్నాటి యుద్ధంలో అప్పట్లో ఈ గోసాయి బంట్లు ఉన్నాక ముందు ఉన్నవారు. ఆ గోసాయి బంట్ల విషయం నేను తర్వాత చెప్తాను. కాబట్టి వారు అన్నలు తీసుకుపోయినాడు.
ఏడు 14 బండ్లు నాగాద్రి బండ్లు వెంట పెట్టుకోపోయినాడు. ఆ యొక్క మంత్రుల దగ్గరికి పోయినాడు. ఏమయ్యా, మీరిచ్చిన మేతలు అయిపోయినాయి కాబట్టి మీ యొక్క తెల్లజొన్న చేలు మీకు ఉన్న మేతలు మాకు గాని ఒప్పచెప్పినట్లయితే మీకు మాత్రం తగు బహుమానం ఇచ్చి మా రాజు గోస్కరమ్మన్నాడు. కాబట్టి మీరు తక్షణమే మాకు ఆ సహకారం చేయమన్నాడు. అప్పుడు ఆ మంత్రులు అన్నారు, ఆ ఉత్తమారామిరెడ్డి సత్యమారామిరెడ్డి ఏమన్నారనగా, ఓహో తెప్పలనాయుడా, ఏదో ఆ యొక్క సేమిరికి మధ్య అడగనట్టు వచ్చి ఉన్నావు, మేమేదో సహాయం చేసినాం. ఆ సేలో బరిని బేరం చేసినట్టు చేస్తున్నావే, నీకేదో సహాయం చేసినాం కానీ నువ్వు అది మర్చిపోయి నువ్వు మాత్రం మొత్తం సేనే కోసుకుపోవాలంటున్నావు. ఇది తగదయ్యా నీకు అని చెప్పి ఉత్తమారామిరెడ్డి సత్యమారామిరెడ్డి ఆ తెప్పలనాయుడిని తిరస్కరించగా అప్పుడు తెప్పలనాయుడు ఆగ్రుడై మళ్ళీ, ఏమిరా, పల్నాటి రాజ్యానికి ఈ యొక్క అనుగురాజు ప్రభువుగా ఉన్నాడు. అట్టి అనుగురాజు ప్రభువుగా ఉన్న సమయంలో ఈ యొక్క మీ యొక్క ఓరవేమరాజు ఎంత పట్నం ఎంత విధాన్ని చెప్పి ఆ యొక్క తెప్పలనాయుడు ఈ 12 మంది గోసాయి పంటలను సేలో బట్టి మొత్తం ఆ తెల్లదొన్న సేలు మొత్తం కోసిమన్నాడు. అప్పుడు ఉత్తమారామిరెడ్డి సత్యమారామిరెడ్డి వాళ్ళ సైన్యం కూడా వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినారు. అప్పుడు ఆ యొక్క తెప్పలనాయుడు ఒడబడే యుద్ధం చేస్తున్నాడు. అయ్యా, ఎద్దుల పోటలాడినట్టు నేడు తెప్పలనాయుడు నేడు మంత్రుల యుద్ధం. అయ్యా, కొత్త సింహాలు 2 కొట్లాడిన తీరు నేడు పోతటెత్తుల 2 పోరనాడిన విధము నేడు యుద్ధము చేస్తున్నారు. కొండల ఢీ కొన్న విధమేమి చెన్నయ్యా, నేడు బండల కొన్న విధము. ఆ యొక్క తెప్పలనాయుడు చేసే విద్వాన్ని నేడు పరిపరి విధముల నేడు పోలుచున్నారు. అయ్యా, రుద్రాతులేమి అష్ట దిక్పాలకులేమి నవాకోట సిద్ధులేమి నాయక్రమలేమి నేడ పోలుస్తున్నారు. అట్టి స్థాని చూసి ఆ యొక్క ఓరవేమరాజు సైన్యము కాక వికాకులయ్యి నేడు చెట్లెక్కే అటి వారు చెన్నయ్యా. పుట్టలెక్కేటవారు కొంతమంది నేడు ప్రాణాలు దక్కించుకునే పారిపోయేటవారు కొంతమంది. అయ్యా, శవాలను పైన వేసుకొని నేడు ప్రాణాలు దక్కించుకునేవారు కొంతమంది సైన్యమయ్యా. ఆ తెప్పలనాయుడు గోసాంగ మండు చేసే యుద్ధానికి వారు తాళలేక అయ్యా పరుగులు తీసి అది రామగిరి పట్టణం లేకపోతూ ఉన్నారా. ఆ రామగిరి పట్టణం వెళ్తున్న రాజు ఆ ఓరభీమరాజు యొక్క ప్రాణకులాంగి ఉత్తమాగన్య ఓరభీమరాజు దగ్గరకు పోయి ఉత్తమారామిరెడ్డి సత్యమారామిరెడ్డి ఆ యొక్క దృశ్యాన్ని వివరించినారు. అయ్యా మహారాజా, వారు ఏదో
సేవిని కోసం మజ్జిగ అడగని వచ్చినట్టు వచ్చినారు. వాళ్ళకి మేతలు పంపి ఉన్నాం. అయినా గాని ఈనాడు మన తెల్లజనసేలు మొత్తం కోసుకొని బండ్లకెత్తించుకొని అయ్యా మాచెల్ల పట్టణానికి ఇక కదిలిపోతూ ఉన్నారు. ఆహా అది ఎప్పుడైతే ఉత్తమారామిరెడ్డి సత్యమారామిరెడ్డి మన సైన్యాన్ని అంతా అత్తలాకుత్తలము చేసి ఆ అక్కకు పరిచి మన సైన్యాన్ని నరకోత కోసినారు అని నేను ఎప్పుడైతే రాజుకు చెప్పి ఉన్నారో ఆ రాజు ఆగ్రహమండి అయ్యా సైన్యాన్ని వెంట పెట్టుకొని అది తెల్లదనసేలకు వస్తూ ఉన్నారు. ఆ తెప్పలనాయుడికి ఓరమేమరాజుకి యుద్ధం జరిగినది. యుద్ధం జరగగా ఎట్లా జరుగుతున్నాదయ్యా అయ్యా కొండలడి కొన్న విధం అది ఆహా అయ్యా భూమి ఆకాశం తాళమే తగిలినట్టు శబ్దంలో పట్టుతూ ఉన్నాయి. మత గజములు రెండు మల్లాడి యుద్ధము చేసిన విధము నేడు ఓరవేమరాదు. ఆహా అయ్యా పోతెత్తులు రెండు పోరాడిన విధము నేడు తెప్పనాడు నేడు ఓరవేమరాదు యుద్ధము చేస్తూ ఉన్నారు. ఆహా ఆ విధంగా యుద్ధం చేసుకుంటూ ఆ పట్నం లేకొచ్చినారు. అట్టి పట్నంలోన సైన్యాన్ని ఓసపోత కోస్తూ ఉన్నాడు ఎవరు ఆ తెప్పలనాయుడు. తెప్పలనాయుడు చేస్తూ వస్తే రాజకోటకు వచ్చినాడు. రాజకోటకు వచ్చి ఆ తెప్పలనాయుడు ఆ యొక్క ఓరభీమరాజుని ఆ యొక్క శిరసుని నేను గర్యాన ఖండిస్తూ ఉన్నాడు. ఆహా అట్టి ఆ యొక్క ఓరభీమరాజుని ఆ యొక్క తెప్పలనాయుడు అత్తమార్చినాడు. అత్తమార్చి కోట బురుజు కట్టినాడు. అప్పుడు ఆ ఉత్తమాగన్య ఆ యొక్క గర్భిణితోటి ఉన్నారు. అట్టి గర్భిణితోటి ఉన్న ఉత్తమాగన్యని ఆ యొక్క తెప్పలనాయుడు వదిలేసి అయ్యా బ్రహ్మయ్య ఆ యొక్క తెప్పలనాయుడు మా తెల్లబట్టానికి పోతూ ఉన్నాడు. ఆహాహా ఈ విషయం బ్రహ్మనాయుడికే తెలియదు. బ్రహ్మనాయుడు ఆజ్ఞ లేకుండా యుద్ధం జరిగిపోయినది. ఆ యొక్క ఓరభీమరాజును కూడా వధించినాడు తెప్పలనాయుడు. కాబట్టి వారి ఆ యొక్క సమాచారం అట్లా ఉన్నది. వారి సమాచారం అట్లా ఉండగా ఆ యొక్క ఓరభీమరాజు ఆ యొక్క ఉత్తమాగన్నికి ఆ ఉత్తమారామిరెడ్డి ఆ కోటల దగ్గర కాపలా కాస్తూ ముసలి వృద్ధులై ఉన్నారు. అట్టి ఉత్తమాగన్నికి ఆ కుమారుడు పుట్టినాడు. అట్టి కుమారుణ్ణి ఆ యొక్క బ్రహ్మనాయుడు మరలా ఈ యొక్క రామగిరిపట్నం పోయి ఎప్పుడైతే తెప్పలనాయుడిని ఓరభీమరాజు సంహరించినాడు. సంహరించిన తర్వాత బ్రహ్మనాయుడు ఆ యొక్క విషయం తెలియకుండా ఆ యొక్క తెప్పలనాయుడు పోయినాడు. తెప్పలనాయుడు పోగా ఆ యొక్క యుద్ధానికి